పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ చేస్తున్న యుద్ధానికి రష్యా ఇంటెలిజెన్స్ సాయం అందిస్తోందని జెలెన్స్కీ తెలిపారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది విధ్వంసకర చర్య అని, దీన్ని వెంటనే ఆపాలని, లేదంటే పరిస్థితి దిగజారుతుందన్నారు. అనేక దేశాలు సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయని, పలు దేశాల్లో ఇంధన సరఫరాపై గందరగోళం నెలకొందన్నారు. ఇరాన్ పాలన నిలదొక్కుకోవడానికి రష్యా సాయపడుతోందని వెల్లడించారు. అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేయడానికి రష్యా సాయం చేస్తుండటంతో యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు జెలెన్స్కీ తెలిపారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది విధ్వంసకర చర్య అని, దీన్ని వెంటనే ఆపాలని, లేదంటే పరిస్థితి దిగజారుతుందన్నారు. అనేక దేశాలు సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయని, పలు దేశాల్లో ఇంధన సరఫరాపై గందరగోళం నెలకొందన్నారు. ఇరాన్ పాలన నిలదొక్కుకోవడానికి రష్యా సాయపడుతోందని వెల్లడించారు. అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేయడానికి రష్యా సాయం చేస్తుండటంతో యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు జెలెన్స్కీ.